మేడం నదియా గారికి, నాతో పాటు అత్తారింటికి దారి చేసిన మేడం నదియా గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున చెప్తాను. క్షమించే మేడం నదియా గారికి, నాతో పాటు అత్తారింటికి దారి చేసిన మేడం నదియా గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున చెప్తాను. నియర్ ఫ్యూచర్లో మా నిర్మాతలైన నవీన్ గారికి, రవి గారితో కలిసి హరిశంకర్ డైరెక్టర్గా బౌదేవుడు భగత్ సింగ్ మేము చేయబోతున్నాం. ఇందాక హరిశంకర్కి ఏం చెప్పానంటే, నిర్మాతలందరికీ తెలియజేశాను, ఇది నాని గారి సినిమా, వివేక్ గారి సినిమా, ఇది నజరియా గారి సినిమా. ఈ సినిమాకి వారి సినిమా ఇది. ఈ సినిమాలో నా ఏం వద్దు అని చెప్పాను, కానీ నా మాట పట్టించుకోలే. ఎందుకంటే ఈ సినిమాకి కథానాయకుడు నానిగారే ముందుండాలి తప్ప నేను వెనక ఉండాలని చెప్పినా కానీ నా మాట వినకుండా వేసినందుకు నాకు నిజంగా చాలా కోపంగా ఉంది వీళ్ళందరి మీద. సరే, మీరు ఏగిపోతే మీరు కోపడతారని వేశారని అనుకుంటా ఉన్నాను. నాకు నా ఏవి చూస్తుంటే నాకు భయం వేసింది, చెమట పట్టేసింది, నన్ను నేను చూసుకోలేకపోయాను. గొడవ పెట్టుకోవాలి, రాజకీయాల్లోకి వెళ్ళి తేలిక ఉంది, కానీ సినిమా చూడాలంటే భయం వేస్తుంది అబ్బా నాకు. అంటే నాకు వరుసగా లాస్ట్లో అయిపోయింది కదా, లేకపోతుంటే లేదు మళ్ళీ డ్యాన్స్ ఏవి ఉందని చెప్పి మళ్ళీ నేను డ్యాన్సులు చేస్తుంటే నేను ఇంత డ్యాన్స్ చేయగలను నాకే అనిపించింది. అది నాకు ఏమాత్రం ఇష్టంతో కాదు, మీరంటే భయంతో డ్యాన్స్ చేసినవన్నీ. ఏమాత్రం కాలు కదకపోతే మీరు ఇప్పుడు అందరిని ఏడిపిస్తారు కదా, మీకు భయపడి మీ అల్లరి తట్టుకోలేక ఆల్మోస్ట్ నాకు గన్ పాయింట్లో పెట్టి నిర్మాతలను దర్శకులు చేయిస్తుంటారు డ్యాన్స్. దాని నుంచి వచ్చిన డ్యాన్సు నాకు చాలా చక్కగా వెనకాల మంచి మ్యూజిక్ వస్తామంటే నాకు నడవడం చాలా ఇష్టం. నాకు నడిచే అవకాశం, డ్యాన్స్ చేసే అవకాశం దయచేసి చేయలేదు, ఇప్పుడు క్షమించమని కోరుకుంటూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. మీ తల్లిదండ్రులు చక్కని ఆరోగ్యంతో ఉండాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. క్షమించాలి, నివేదిత థామస్ గారికి పేరు మర్చిపోయాను, మనస్ఫూర్తిగా వారికి. యూఆర్ వండర్ఫుల్ పెర్ఫార్మర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. షో పంజా